నల్గొండ జిల్లా మిర్యాలగూడ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ప్రతిరోజు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమంతో స్థానిక రెడ్డి కాలనీ నవయుగ ఉత్సవ కమిటీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఇప్పటి వరకు వారాహి అమ్మవారి పూజ, హనుమన్ పూజ, సరస్వతి పూజ తదితర విశేష పూజా కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన నవయుగ ఉత్సవ కమిటీ నిర్వాహకులు మంగళవారం సాయంత్రం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సనాతన ధర్మ సేనాని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన పేరు మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగాల నేలు దేవర తిరుమల తిరుపతి వాస ఈసా అలమేల్ మంగ హృదయ నివాస ఏడు కొండల వెంకటేశ్వర అఖిల జగాల నేలు దేవర తిరుమల తిరుపతి వాస ఈసా అలమేల్ మంగ హృదయ నివాస జయ 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 శ్రీ వెంకటరమణ జయ జయ మంగా హృదయాభరణ కమల కళ్యాణ కరుణాభరణ తిరుమల ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి నమః తస్మాత్ విజ్ఞాసర్వతః సంవృత ప్రసదాద్యం పశుగుశ్చాగుశ్చత్రైవాయం జానో ఆలోదక స్నానం సమర్పయామి నమః కరంగా ఫలోదక స్నానం ఫలోదక పంచామృత స్నానం ఓం అధ పురుషో హవై నారాయణో కామయత ప్రజా సృజేతి నారాయణాత్ ప్రాణో జాయతే మనస్సర్వేంద్రియాణి చ చక్రశ్చ నారాయణః ద్యావా పృథివ్యో చ నారాయణః అంతర్బహిశ్చ నారాయణః నారాయణే యే వేదగుం సర్వ యద్భూతం యచ్చ భవ్యో నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధదేవ తానే కదా సమాభరత్తరోమతి సముద్రాముచ్యతే యోగం పుండరీకం విజ్ఞానఘన తస్మాద్యే మంత్రయ నారాయణ సర్వవేద నారాయణ పుణ్యం భవతే నారాయణ సాయుజ్యమవాప్నోతి శ్రీమన్నారాయణ సాయుజ్యమవాప్నోతి పూజయామి వెంకటాచలాధీశాయ నమః గురుభం పూజయామి శ్రీపదకాయ నమః జగోని పూజయామి పద్మావతీ పదయే నమః జంఘే పూజయామి జ్ఞానప్రదాయ నమః గురుం పూజయామి నాగం పూజయామి రమ్య విగ్రహాయ నమః సర్వాంగం పూజయామి నమో నమః ఓం అనామయాయ నమః ఓం అమృతాశాయ నమః ఓం శ్రీమాధవాయ నమః ఓం శ్రీ భువనే నమః ఓం శ్రీ శేషాద్రినిలయాయ నమః ఓం శ్రీదేవాయ నమః అచ్యుతాయ నమః ఓం పద్మిని ప్రియాయ నమః ఓం సర్వేశాయ నమః ఓం గోపాలాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం కపిహస్తాయ నమః ఓం యోగిని హృద్యమందితారాయ నమః ఓం దామోదరాయ నమః ఓం జగత్పాలాయ నమః ఓం జిష్ణవే నమః ఓం దశహరాయ నమః ఓం దశరూపవతే నమః ఓం దేవకీనందనాయ నమః ఓం హయగ్రీవాయ నమః ఓం శూరాయ నమః భోక్త్రే నమః ఓం చిన్మయాయ నమః ఓం శ్రీ పరమేశ్వరాయ నమః ఓం దోర్ధాన్న వివిక్రమాయ నమః ఓం పరబ్రహ్మణే నమః ఓం విభవే నమః ఓం జగదీశ్వరాయ నమః ఓం శ్రీ అలివేదావళి పూజాం సమర్పయామి నమః. అమ్మా ముగ్గురిని ఆరాధించవచ్చు, ఎక్కడైనా ఆరాధించచ్చు. చాలా మంది శుక్రవారమే పోవాలి, శనివారమే వెంకటేశ్వర స్వామి దగ్గర పోవాలనుకుంటారు. కృతాని చ తాని తాని ప్రదక్షిణే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసింధుర త్రాహిమాన్ కృపయా దేవా శరణాగతవత్సల. అమ్మ అందరూ కూడా చెప్పండి. అన్యథా తారుణ్య భావేన రక్ష రక్షో శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః. ఈరోజు
మనం ఇంత ఉత్సవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ప్రత్యేకించి మనం ఎంతో మందిని ఆరాధిస్తుంటాం. ఇప్పుడు కలికాలంలో దేవతలు మనకు ప్రత్యక్షంగా కనపడరట. మనకు కనపడే దేవతలు ఎవరండి అంటే కృతయుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, కలికాలం. ఈ కలికాలానికి మాత్రం దేవతలు మనకు కనపడరు. అప్పుడు ఆ రోజుల్లో దేవతలు కనపడ్డారు. దేవతలతో పాటే మనుషులు, మనుషులతో పాటే దేవతలు అందరూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ యుగంలో మనం కనపడరు. మనం ప్రత్యక్షంగా మరి చూడాలండి అంటే ఎవరిని చూడాలి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. తర్వాత సూర్య చంద్రులు మనకు కనిపించే దైవాలు. తర్వాత యజ్ఞం అంటే హోమాలు చేసేటప్పుడు అగ్ని ప్రత్యక్షంగా కనపడుతుంది. ఈ కలికాలంలో ఇంత ముంచుకి దేవతలు కనపడరు. మనం ఎంతో మందిని ఆరాధిస్తూ ఉంటాం కూడా వ్యక్తులను చూసి. దైవం మానుష రూపేణ అన్నది. మనకెవరో ముక్కు మొహం తెలియదు, ఏదో అర్జెంటుగా ఏదో ఒక అవసరం పడ్డది, ఎవరో వచ్చి ఒక అతను ఆదుకుంటాడు. బా దేవుళ్ళా వచ్చిందండి, నిజంగా ఎక్కడి నుంచి వచ్చే వచ్చిండు, కాపాడిండి అని అంటాం. మరి ఎవరండి ఆ దేవుడు? కలికాలంలో దేవుడు ఎవరికీ కనపడడు. ఆయన ఎట్లుంటాడు? దైవం మానుష రూపేణ అన్నది. అటువంటి వ్యక్తులలో మనం చెప్పుకున్నటువంటి వాళ్ళలో మనం అంటే చెప్తున్నాను కాదు కానీ మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజమ్మ ఈరోజు. ప్రత్యేకించి కూడా అంటే సనాతన ధర్మానికి తోడ్పడే వాళ్ళే ఎవరైనా మేము ఆరాధిస్తాం. మనకు పార్టీలతో సంబంధం కానీ కులాతాలతో సంబంధం కానీ మాకు లేదు. ఎందుకంటే మేమందరం ఆరాధించేటువంటి వ్యక్తులలో ముఖ్యంగా సనాతన సైనికుడు ఆయన. ఎందుకంటే యతో ధర్మ మనకందరూ అంటారు చెప్పండి, ధర్మో రక్షతి రక్షిత అంటారు. మనం ధర్మాన్ని కాపాడితేనే ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మం కాపాడకుండా నేను పొద్దున్న లేస్తే గుళ్ళలో పోతున్నా, భజనలు చేస్తున్నా, ఇష్టం వచ్చాడు చప్పట్లు కొడుతున్నా, గొంతు అరిగిపోయేటట్టు అరుస్తున్నా అంటే ధర్మం లేనప్పుడు నీ దగ్గర ఎన్నరిస్తే ఏంటండి? ధర్మో రక్షతి రక్షిత అన్నది. ధర్మమే కాపాడుతుంది. అటువంటి వాళ్ళలో మన డిప్యూటీ సీఎం గారు కూడా ముందున్నారు. ప్రత్యేకంగా వారికి మా తరపున ఉత్సవ కమిటీ తరపున వారికి ప్రత్యేకంగా మేము ఇక్కడి నుంచే జన్మదిన శుభాకాంక్షలు అందిస్తూ వారు ఇంకా ఎన్నెన్నో ఉత్తమైనటువంటి పెద్ద పెద్ద పదవులు చేపట్టి సనాతన ధర్మానికి ఎప్పుడు ఆయన రక్షగా ఉండాలని మనం అందరూ కూడా ప్రార్థిస్తూ మరొకసారి వారికి మా అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. జనకుల గోత్రోద్భవస్య కొడుదల కళ్యాణ్ భావనామధేయస్య ఉత్తరాషాఢ నక్షత్రే మకర రాశౌ జాతస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం మనోభీష్టాసిద్ధ్యర్థం దేశ రాజకీయ పదవీ యోగ్యతాసిద్ధ్యర్థం ఉన్నత పదవీ ప్రాప్త్యర్థం అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం. గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద గోవింద. ఈ సంవత్సరం లక్కీ డ్రాలో బంగారు గణపతిని పెట్టడం జరిగిందండి. 516 రూపాయలతోటి లక్కీ డ్రా చేసిన రాసే వారికి అందులో వెళ్ళిన వారికి ఇదిగోండి ఈ బంగారు గణపతిని ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఎన్ని టోకెన్లు అయినా రావచ్చండి. ఒక టోకెన్ అని లేదు, అన్లిమిటెడ్. ఎవరి పేరైతే వస్తుందో వారికి ఈ తులంతో చేయించినటువంటి బంగారు గణపతిని వారికి లక్కీ డ్రాలో ఇవ్వడం జరుగుతుంది. అన్ని చోట్ల లడ్డూలు ఇస్తారు, చొంపులు ఇస్తారు. కాబట్టి మా పిల్లలు ఈసారి మీ అందరికీ ఆ వినాయకుడు అనుగ్రహం కలగాలని 24 క్యారెట్స్ తో చేయించినటువంటి గణపతిని ఎవరి పేరు అయితే వాళ్ళకి ఇచ్చేస్తామండి. కాబట్టి వారి చేతుల నుంచి ఇన్ని రోజులు పూజలు చేస్తున్న ఈ వినాయకుడిని అందించడం జరుగుతుంది. 516 రూపాయలతో టోకెన్ రాయాలి. ఎన్నైనా రాసుకోవచ్చు, అన్లిమిటెడ్. 10, 1, 2, 3 ఎన్నైనమ్మా. ఇది ఈ 24 క్యారెట్స్ బంగారు గణపతిని వారికి లక్కీ డ్రాలో పేరు వెళ్ళిన వాళ్ళకి ఇది ఇవ్వడం జరుగుతుంది. హరహర మహాదేవ శంభో శంకర. రెడ్డి కాలనీలో నవయుగ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రోజు ప్రత్యేకించి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరంలానే లక్కీ డ్రాలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా తులంతో చేయించినటువంటి ఈ బంగారు గణపతిని లక్కీ డ్రాలో ఎవరి పేరైతే వెళ్తుందో వారికి ఈ 24 క్యారెట్స్ తులంతో చేయించినటువంటి ఈ బంగారం గణపతిని వారికి అందించడం జరుగుతుంది. 516 రూపాయలతో టోకెన్ రాసి ఆ లక్కీ డ్రా బాక్స్ లో ఇచ్చిన వారికి
ఈ గణపతిని అందించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం సాయంకాలం ప్రత్యేకంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దైవ సన్నిధిలో ఉన్నటువంటి ఈ గణపతిని లక్కీపాలు ఇవ్వడం జరుగుతుంది. కావున యావత్ మిర్యాలగూడ పట్టణ ప్రజలందరూ కూడా ఇట్టి సద్వినియోగం చేసుకొని ఆ గణపతి అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రులు కాగలసిందిగా